నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను 7th ఎపిసోడ్ అన్నమాట అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి 6th జూలై 2024 ఇక్కడ కార్పెంటింగ్ టీం వర్క్ ఏమేం చేసింది అండ్ అట్లనే వెల్డింగ్ టీం వర్క్ ఏమేం చేసింది అవన్నీ అయితే చూసుకుందాం అండ్ రేపు పూరిలో జగన్నాథ్ రథయాత్ర ఉంది అందరికీ హ్యాపీ కార్ ఫెస్టివల్ గోల్కొండ బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఈ రోజు ఆషాఢం స్టార్ట్ అయిపోయింది 6th జూలై రోజు రేపు గ్రాండ్ ఫెస్టివల్ ఉంటుంది మన గోల్కొండ దగ్గర అట్లనే ఇక్కడ హోమం కూడా చేస్తారు అనమాట సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ నమస్కారం అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసిన ఈరోజు డేట్ వచ్చేసి 6th జూలై 2024 అండ్ టైం చూస్తారు కదా మనకు 7:29 అవుతున్నది అండ్ లైట్గా వర్షం కూడా పడుతున్నది ఒక 1 అవర్ బ్యాక్ అయితే హెవీగా ఉండే వర్షం సో వర్షం పడినా కానీ ఇక్కడ వెల్డింగ్ టీం అయితే ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేస్తుంది ఈ రోజు ఆషాఢం స్టార్ట్ అయింది 6th జూలై 2024 అండ్ అట్లనే రేపు చాలా ఇంపార్టెంట్ డే రేపు పూరి జగన్నాథ్ల రథయాత్ర ఉంది మన గోల్కొండ నజర్ బోనం కూడా ఉన్నదన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ రేపు సుదర్శన హోమం అయితే చేస్తున్నారు చాలామంది భక్తులు అయితే వచ్చారు అందరూ ఒకసారి జై శ్రీ గణేశ నమస్తే నమస్తే సో ఫ్రెండ్స్ ఫటాఫట్ మనమైతే అప్డేట్స్ అయితే చూసుకుందాం ఇప్పుడు రేపు సుదర్శన హోమం మార్నింగ్ 10 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అండ్ సుమారు ఒక 3 గంటల పాటు అయితే నడుస్తుంది అనమాట సో అందరు భక్తులను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపు సుదర్శన హోమంకి అయితే ఇక్కడ రాండి అండ్ హోమంలో కూడా పార్టిసిపేట్ చేయండి అందరి కళ్యాణం గురించి మన గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు అయితే రేపు ఈ హోమం అనేది చేస్తున్నారు ప్రతి సంవత్సరం హోమం అనేది మనకు పక్కన టెంపుల్ ఉంది దాంట్లో చేస్తున్నారు అనమాట సో అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు మంచిగా నీట్గా అయితే అంతా క్లీన్ చేస్తారు ఇక్కడ ఏవైతే మనకు మెయిన్ వుడెన్ పోల్స్ ఉన్నాయో అక్కడ కూడా మంచిగా అయితే క్లీన్ చేస్తున్నారు సో వెల్డింగ్ టీం అయితే పని చేస్తున్నది ఇక్కడ మన నాగబాబు అన్న ఉన్నాడు అండ్ అట్లనే మనకి ఇక్కడ వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తున్నది సో చూసుకోవచ్చు ఇంత వర్షం పడినా కానీ లైట్ డ్రిజిలింగ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అక్కడ కంప్లీట్ ఇక్కడ ఏవైతే ఐరన్ రాడ్స్ అవుతున్నాయో మొత్తం పచ్చిగా అయిపోయినాయి వర్షమైనా ఎండ అయినా కానీ మన నాగబాబు అన్న అండ్ టీం ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటంటే ఏదైతే మెయిన్ పోల్ ఉన్నదో స్వామివారిది విగ్రహం ఏదైతే వస్తుందో ఇదే పోల్కి అయితే అన్ని పార్ట్స్ అయితే అటాచ్ అవుతాయి కాలైనా చేలైనా తలైనా సో సైడ్లో ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఈ రాడ్స్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు సో టోటల్ ఎన్నో చూసుకుందాం ఒకసారి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సో టోటల్ కింది నుంచి కౌంట్ చేసుకుంటే 14 రాడ్స్ అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ మనకి ఏదైతే స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఏదైతే చిన్న మండపం ఉందో చిన్నదేం కాదు ఈ మండపం కూడా సుమారు మనకు ఒక 20 feet అయితే ఉంటుంది సో ఇదే ప్లేస్లో రేపు మనకైతే సుదర్శన హోమం అనేది చేస్తారు ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూపిస్తారు చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం హోమం అనేది ఇక్కడ గుడిలో చేస్తుండే సో హోమంకి సంబంధించిన బ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అయితే తీసుకొచ్చేసారు అండ్ లోపల మన రాజ్ కుమార్ అన్న అండ్ టీం అయితే ఉన్నారు ఇక్కడ సో వాళ్ళని కూడా చూపిస్తా అక్క కూడా వచ్చింది అన్న నమస్తే నమస్తే హాయ్ సో వెనకాలైతే టీం ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ సో అక్క నమస్తే అన్న నమస్తే సార్ నమస్తే సో రేపు ఈ టైంకి అయితే మనకు హోమం కూడా అయిపోతుంది అండ్ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తూనే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సేఫ్టీ హెల్మెట్ అయితే వేసుకున్నారనమాట అండ్ పైన కొంచెం ఒక 10 feet హైట్లో కూడా వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు ఇక్కడ ఇప్పుడైతే గ్యాస్ కటింగ్ చేస్తారు అక్కడ కార్పెంటింగ్ టీం అప్డేట్ వచ్చేసి ఏదైతే మనకు సైడ్లో మండపం ఉందో ఆ సైడ్ మండపం పైన మెటల్ టిన్ షీట్స్ అయితే వేసేసారు సో ఈ మెటల్ టిన్ షీట్స్ అయితే మనకు స్వామివారికి రైట్ సైడ్లో మండపంకి అట్లనే స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం దగ్గర అయితే టిన్ షీట్స్ అయితే వేసేసారు అండ్ ఈ టిన్ షీట్స్ కాకుండా ఏవైతే సపోర్టింగ్ కర్రలు ఉంటాయో అవి పైన కూడా మనకైతే ఫిక్స్ అయిపోయినాయి చూసుకోవచ్చు ఇవి నిన్న లేకుండే సో ఈ పర్టికులర్ పార్ట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసారు సో వెల్డింగ్ వర్క్ అయితే చాలా కష్టపడుతున్నది ఎందుకంటే అన్నిటికంటే హార్డెస్ట్ వర్క్ అనేది వాళ్ళదే అనమాట నా అందరికీ నమస్తే యా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్స్ ఇచ్చేస్తున్నాను రేపు సుదర్శన హోమం ఉన్నది మార్నింగ్ 10 o'clock నుంచి 1 వరకు అయితే నడుస్తుంది అండ్ విఐపీస్ వచ్చేసి మనకు ఇక్కడ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు వస్తారు మన గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ అట్లనే మన కిషన్ రెడ్డి గారు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అది కాకుండా హాయ్ 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 నమస్తే నమస్తే కార్పెంటింగ్ టీం ఏం చేస్తుందంటే ఏవైతే కర్రలు ఉన్నాయో ఈ కర్రలన్నీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం పైనకి 5th floorకి అయితే షిఫ్ట్ చేసేసారు అది కాకుండా పైన టిన్ షీట్స్ అయితే వేసేసుకున్నారు అనమాట సైడ్లో కర్రలు కూడా ఫిక్స్ అయిపోయినాయి అండ్ వెల్డింగ్ టీం మేజర్గా ఏం చేస్తుందంటే ఏదైతే ఇక్కడ మన బేస్ వర్క్ ఉన్నదో ఆ బేస్ వర్క్కి సంబంధించిన ఇంకా రిమైనింగ్ పోల్స్ అనేది ఇక్కడ వీళ్ళు వెల్డింగ్ అయితే వేసుకుంటున్నారు సో దాంతో పాటు
ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్ ఉన్నదో పోల్, ఆ పోల్ మెయిన్ పోల్కి సంబంధించిన సైడ్ రాడ్స్ కూడా వీళ్ళు వెల్డింగ్ అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ నేను రేపు వస్తా, రేపు ఇంకొక కొత్త అప్డేట్ అయితే ఇస్తా. మోస్ట్లీ ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత మనకు లైవ్ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.